మంచిది. ఈ ఉదయకాలము వాక్య ధ్యానం కొరకు మనందరం మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 47 నుండి 52 వచనముల వరకు ఉన్న భాగాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. సాయంకాలమైనప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణె ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చాలు. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు ఒక విషయం మనకు తేటగా అర్థమవుతుంది. అదేంటంటే, మనం ఆరాధిస్తున్న ప్రభువు ఆయన పిల్లలమైన మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూచి స్పందించే ప్రభువు అన్న విషయం మనకు బోధపడుతుంది. మన ప్రభు ఎవరు చెప్పండి? ఆయనను ఆరాధిస్తున్న ప్రజలం, ఆయనను సేవిస్తున్నటువంటి ప్రజలం, ఆయన పిల్లలముగా మనం ఎదుర్కొంటున్న సమస్యలను చూచి ఆయన స్పందించే ప్రభువు అన్న విషయం మనకు తేటగా బోధపడుతుంది. వాక్య ధ్యానములోకి మనం వెళుతుండగా మరో విషయం కూడా ఈ భాగములో మనకు కనబడుతుంది. అదేమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ వాక్య భాగం తెలియపరుస్తుంది. అని చెప్పండి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. బాగా మీరు గమనించండి. 46వ వచనం కూడా మనం చూస్తే, పై వచ్చిన 45 నుంచి ఒకసారి చూద్దాం. ఇందాక 47 నుండి మనం చదివాం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణె ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఈ మాట ముఖ్యం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఇది చాలా ముఖ్యమండి. మనం చాలామందికి వీడ్కోలు చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటాం. కానీ ఎవరికి వీడ్కోలు చెప్తాం? ప్రభువునికి ఎప్పుడు ఏం చేస్తాం? బాయ్ చెప్తాం. కానీ ప్రజలకేమో హాయ్ చెప్తాం. ఏం చెప్పండి? ప్రజలకేమో జీవితంలో ఎవరికి ఎప్పుడు బాయ్ చెప్పాలో, ఎవరికి ఎప్పుడు హాయ్ చెప్పాలో తెలియకపోతే ఇబ్బంది పడతాం. అవునంటారా? హాయ్ చెప్పాల్సిన వాళ్ళకి బాయ్ చెప్పి, బాయ్ చెప్పాల్సిన వాళ్ళకి హాయ్ చెప్పామనుకోండి, మన జీవితం అంతా గందరగోళం అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. బహుజన సమూహములు ఆయనను చుట్టుకొని ఉన్నాయి. ప్రజలందరూ కూడా తండోపత, ఒక రకంగా చెప్పాలంటే అభిమానులు. ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు చెప్పండి? అభిమానులు. అభిమానులు ఎగబడుతున్నారు. ఎవరి మీద? ప్రభు మీద. అభిమానులు ఆయన మీద తమ అభిమానాన్ని వర్షము వలె కుమ్మరిస్తున్నారు. అభిమానుల వర్షము అనుకోవచ్చు. ఇంత అభిమానాన్ని కురిపిస్తున్నా, ఇంతగా అభిమానులు ఎగబడుతున్నా, అభిమానులకు ఏం చెప్పగలిగాడు ఆయన? బాయ్ చెప్పగలిగాడు. మీరు చెప్పగలరా? ఎట్టొదిలిపెట్టనండి, ఎట్టొదిలిపెట్టనండి. పిల్లలు అదే పనిగా పట్టుకొని ఏం చేస్తున్నారు? లాగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పలేకపోయాను? బాయ్ చెప్పలేక. మరి ఎవరికి బాయ్ చెప్పావు? ప్రభువుకి బాయ్ చెప్పావు. ప్రభువా నీవెరుగుదువు కదా, నేను రాలేను, నేను చేయలేను. అంతేనా? అవునా? దేవుని పిల్లలారా,
యేసు ప్రభు జనసమూహాన్ని ప్రేమించారు, కానీ ఆయనకు ఆ సమూహాల పట్ల వ్యామోహం లేదు. ప్రేమ వేరు. ఈ లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన అనుబంధాలలో మనకు ప్రేమ ఉండొచ్చేమో కానీ వ్యామోహం ఉండకూడదు. అలా వ్యామోహం ఉంటే మనం ప్రభువుకు దూరం అవుతాం. వారిని ప్రభు ఏం చేస్తున్నారు? మీరు దయచేసి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన అది ప్రార్థించవలసినటువంటి సమయము. కొన్నిసార్లు మనం శోధించబడతాం. తీరా ప్రార్థన చేసుకుందాం అనుకోగానే ఫోన్ వస్తుంది, ఫోన్ కట్టేయడం రాదు. ఫోన్ కట్టేయడం రాదు. తీరా ప్రార్థన చేసుకుందాం అనుకునేసరికి ఎవరో వచ్చి కూర్చుంటారు, వాళ్ళని వెళ్ళమని అనలేం, ఫోను పెట్టేయలేం, వెళ్ళమని చెప్పలేం. చివరికి ఏంటయ్యా మనం చేసేదంటే ప్రభువునికి ఏం చెప్తామంటే సారీ, ఏంటి సారీ చేయలేకపోయాను, అనుకున్నాను కానీ సాధ్యము కాలేదు, ఇలాంటి కబుర్లు మనము చెప్తుంటాం. దేవుని పిల్లలారా, ప్రభువు అలా చేయలేదు. ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. సాగనంపడం నేర్చుకోవాలి. ఎవరిని చెప్పండి? అందరూ సమయమైనప్పుడు, అందరూ చెప్పండి, సమయమైనప్పుడు సాగనంపటం నేర్చుకొనవలెను. ఏ సమయమైనప్పుడు? అది ఏ సమయమైనప్పుడు? ప్రార్థనా సమయమైనప్పుడు, ప్రార్థనా వేళ అయినప్పుడు ఎవరినైనా, ఎంతటి వారినైనా సాగనంపుట నీకు చేతనైన రోజునే నీ జీవితం అయినా, నా జీవితం అయినా, ఇంకోరి జీవితం అయినా చక్కబడుద్ది. ఇక అచ్చ గుంటూరు భాషలో చెప్పే మీకు ఏంటి చెప్పండి? గుంటూరు భాషే కదా అది, రైట్? సమయమైనప్పుడు సాగనంపడం చేతైతేనే ఎవరిని, ఎంతటోళ్ళనైనా, ప్రార్థనకు వేళైనప్పుడు, ప్రార్థనకు సమయమైనప్పుడు ఎంతలా వాళ్ళనైనా సాగనంపడం చేతైన రోజునే జీవితం చక్కబడుద్దమ్మా చెల్లెమా, అక్కో. ఏంటి జీవితం చక్కబడాలంటే అన్నా, జీవితం చక్కబడాలంటే ప్రార్థనకు వేళైనప్పుడు, ప్రార్థనకు సమయమైనప్పుడు ఎవరినైనా సాగనంపాలి, దేన్నైనా ప్రక్కన పెట్టగలిగితేనే జీవితం చక్కబడుద్ది, నీవు దైవశక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రభువు చూడండి, అభిమానులు ఎగబడుతున్నారు, బహుజన సమూహములు ఉన్నారు, కానీ ఆయన వారిని పంపగలిగాడు. ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో, మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. ఇంకో విషయం, ప్రార్థనకు సంబంధించి ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. అదేంటంటే, పగలంతా ప్రభువు అలసిపోయాడు. పగలంతా ప్రభువు అలసిపోయాడు. ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడంలో, ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చడంలో ఆయన అలసిపోయాడు. అలసిపోయినను, ప్రభువు అలసిపోయినను, బిజీ స్కెడ్యూల్లో ఉన్న ఆయన అలసట ప్రార్థనకు దూరంగా ఆయన్ని తీసుకువెళ్ళలేదు, కానీ ఆయన అలసట ప్రార్థన వైపునకు నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అలసట చెందారు, అలసట చెందారు కదా. ఉన్న బైబిల్ ఆ మాట ఉంది కదా, అలసి ఉన్న రీతినే ఆయన సమరయలో ఆ బావి దగ్గర కూర్చున్నాడని మనం చూస్తాం. ఇక్కడ కూడా ఆయన పగలంతా ప్రజలు కూర్చుంటానికి కూడా అవకాశం లేదన్నంతగా ఎగబడుతున్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాలు అంటే బోధ చేశాడు. మీరు ఏమనుకుంటున్నారు మరి, పాస్టర్ గారికి అలసట ఉంటుందంటారా? ఆరాధనలో 10 నిమిషాలు నిలబడటానికే మనకు కాళ్ళు గుంజేస్తున్నాయి. మరి ఒకసారి అంటే నా మీద మీరు జాలిపడమని కోరటం లేదు, కానీ కొంచెం గ్రహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అలసట ఉంటుంది కదా. నేను 1-2 గంటలు నిలబడటానికి నేను అలసిపోతే ప్రభువు దినమెల్లా, దేవునికి స్తోత్రం. సరే, కూర్చున్నప్పటికీ మాట్లాడితే అలసిపోరా? కాదులే, మీరు వినడంలో అలసిపోతున్నారు.
ఎందులో అలసిపోతున్నారు? ఎందులో అలసిపోతున్నారు చెప్పండి. పాస్టర్ గారు మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పాలండి, అదేంటంటే వినడంలో కూడా అలసట ఉంటుందినా? నేను కాదని ఏమనలేదు. మరి ప్రభు విన్నారా? ఎవరి బాధలు? వచ్చిన వాళ్ళందరూ ఊరకొచ్చారా? ప్రతోళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ సోప చెబుతున్నారు. ఏం చెప్తున్నారు? ప్రతోళ్ళు వాళ్ళు సోప చెబుతున్నారు. మరి విని 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 అలసిపోయాడు. మాట్లాడి 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 అలసిపోయాడు. మాట్లాడి అలసిపోయినా, విని అలసిపోయినా, నిలబడి అలసిపోయినా, చేసి అలసిపోయినా, ఈ ఏ విధమైన అలసటలు ప్రభువును ప్రార్థన నుండి దూరంగా తీసుకెళ్ళలేదు. అలసట ప్రార్థన వైపునకు నడిపించింది. హల్లెలూయా. ఈ మాటను మనము అందరము జాగ్రత్తగా పరిశీలించి ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ రోజున నా అలసట నన్ను ప్రార్థనకు దూరం చేసేదిగా ఉందా? నా అలసట ప్రార్థనకు నడిపించేదిగా ఉందా? మీరు అలసిపోవట్లేదా చెప్పండి? నాకు తెలుసు మీలో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. రోజంతా నిలువుగాళ్ల మీద ఉండి పనిచేసేవాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. ఏమండి, ప్రయాణాలలో అలసిపోయేవారు ఉన్నారు. పగలంతా కష్టించి పనిచేసి అలసిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వాక్య భాగం నుంచి మీకు, నాకు, మనందరికీ ఒక పాఠం ఏంటంటే, నా అలసట, మన అలసట మనలను ప్రార్థన నుండి దూరం చేసేదిగా ఉండకూడదు. మన అలసట ప్రార్థనకు నడిపించేదిగా ఉండునుగాక. హల్లెలూయా. ఈసారి ఎప్పుడైనా అలసిపోయినప్పుడు, ప్రార్థనకు దూరం అవుతున్నప్పుడు ఈ మాట మనందరి గుండెలో ప్రతిధ్వనించునుగాక. హల్లెలూయా. డేటు కూడా గుర్తుపెట్టుకోవడానికి బాగుందండోయ్. ఆగస్టు 15 తర్వాత ఆదివారం 16వ తారీఖు 2026 ప్రభు మాట్లాడారు. ఏం మాట్లాడారు? నా కుమారుడా, నా కుమార్తె, నీ పనుల అలసట. కొంతమందికి పనుల అలసట అయితే కొంతమందికి మీటింగుల అలసట. నేను అన్నాను కండి ఇప్పుడే, విని కూడా అలసిపోతామని. విని కూడా అలసిపోతాం. ఫోన్లు మాట్లాడి కొంతమంది ఫోన్ పెట్టరు తొందరగా. 1:30, 2, 2:30, 3 గంటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి అలసట రాదు? వస్తాయి. సరే, మీకు ఎందుకు అలసట వస్తుందో నాకు తెలీదు. పని చేయడం వల్ల అలసట వస్తుందో, మీటింగుల వలన అలసట వస్తుందో. మీ అందరికి మీటింగులు ఉన్నాయి కదా. పాస్టర్ గారేనేంటి మీటింగులకు పోయేది? ఆయనేనేంటి మీటింగుల్లో మాట్లాడేది? మీరు మాట్లాడట్లా? కాకపోతే నేను వెళ్ళే మీటింగులు వేరు, మీరు వెళ్ళే మీటింగులు వేరు. అది తేడా. మొత్తం మీద మీటింగ్ అంటే మీటింగే కదా. రైట్. మీటింగుల్లో ఏమైపోతున్నారు? మీరు మీటింగుల్లో అలసిపోతున్నారు, ఈటింగుల్లో అలసిపోతున్నారు. ఈటింగ్ అంటే ఏమండి, ఒకప్పుడు ఒక కూర చేసుకొని కూరకు ఒక సపోర్ట్ ఉండేది. ఏంటది? జాడీ పచ్చళ్ళు ఉండే, నిలువెత్తు జాడీలు ఉండే. ఏం చేసేవాళ్ళు? ఓ పూట కూర తగ్గినా మళ్ళీ ఇప్పుడు ఎవరో తినేటట్టు లేరు. తిన్న ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కూరలు చేయక తప్పట్లా. నేను వండుకోవద్దు తినద్దంటంలా వెరైటీలు కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటున్నాను. నేను తిండికి పడి ఎడుతున్నానని మాత్రం అనుకోబాకండి. నేనేమన్నా పెడుతున్నానేంటి మీకు? మీ కష్టం మీరు తింటున్నారు, ఎవరు వద్దన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి ఏవి కూడా మన మీటింగులు కానీ, మన ఈటింగులు కానీ, ఏమండి మన వర్కింగ్ కానీ, ఇవి ఏవి కూడా మనలను ప్రార్థనకు దూరం చేసేవిగా ఉండకూడదు. ఎప్పుడైతే మన మీటింగు, మన ఈటింగు, మన వర్కింగు మనల్ని ప్రార్థన నుంచి దూరం చేస్తుందో ఆ రోజే మనకు మూడింది అని అర్థం. ఇంకా అంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. మరి అలా అవ్వకూడదు అని అంటే నేనేం చేయాలి? ఈ విషయంలో మెళకువగా ఉండాలి. అందుకనే ప్రభు నాకేం నేర్పించారు, మనకేం నేర్పిస్తున్నారు ఆయన? మెళకువగలిగి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఏంటట? అంటే మెళకువగలిగి ప్రార్థన చేయడం అంటే ఎందువలన నీవు అలసిపోతున్నావు? ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున సూటిగా, నా కుమారుడా నువ్వు ఎందువలన అలసిపోతున్నావు? నేను ఇంకో పాయింట్ మిస్ అయ్యానేమో. వాచింగ్ అంటే చూచి 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 మరి రోజంతా టీవీ చూచో. అసలు టీవీలు పనిచేయట్లేదు ఇప్పుడు. టీవీలు భవిష్యత్తులో ఉండవేమో అసలు. షాపులో కూడా
టీవీ షాపులు ఉండవు అనుకుంటా నాకు తెలిసి. ఏమొచ్చినాయి చెప్పండి? ఇండివిడ్యువల్. ఇప్పుడంతా ఏంటి? ఫోన్. చూచి 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 ఏమైపోతుందని చెప్పండి? అలసిపోతున్నాం. ఇట్లాంటి అలసటలు ఇంకా మీరు ధ్యానం చేయండి. ఏ అలసట ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఏ అలసట నిన్ను ప్రార్థనకు దూరం చేస్తుంది అని అడుగుతున్నాడు. అది మీరు నాకు కాదు జవాబు చెప్పాల్సింది, ప్రభువుకు చెప్పాలి. ఎందుకు అడుగుతున్నవాడు ప్రభువు వ్యక్తిగతంగా, నేను ఆయనకు జవాబు చెప్పాలి, మీరు ఆయనకు జవాబు చెప్పాలి. నా కుమారుడా, నా కుమార్తె, ఏ అలసట నిన్ను ప్రార్థనకు దూరము చేస్తుంది, దాన్ని సరిచేసుకో. ఈ రోజున నీ అలసట నిన్ను ప్రభువు నుండి దూరం చేసేదిగా అనుమతించొద్దు. సాగనంపు. ఏం సాగనంపుతావు? ప్రార్థనకు సమయమైనప్పుడు ఎంతటోళ్ళనైనా సాగనంపేయి, చివరికి నేను వచ్చినా సరే. చెప్పండి, ఎప్పుడైనా ఒకవేళ మీ గృహ దర్శనానికి వేళగాని వేళ వచ్చానే అనుకోండి, పాస్టర్ గారు ఇది మాకు ప్రార్థన వేళ అయ్యింది, మీరు దయచేస్తారా అనండి. నేనెందుకు దయచేస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను అంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రైట్. మాకు ఇది ఏ వేళ కాదు, వింటే సంతోషం అనిపిస్తుంది. పాస్టర్ గారు మీరు 8 వచ్చారు, ఇది మాకు ప్రార్థన వేళ, తమరు దయచేస్తారా అని మీరు అడిగారు అనుకోండి, ఆసారికి తెలుసుకుంటాను, ఇంకోసారి వేళ తప్పించే వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటోళ్ళనైనా సాగనంపండి, చివరికి పాస్టర్ గారు అయినా సాగనంపమని చెప్తున్నాను. హల్లెలూయా. ఏ వేళ అయితే? ప్రార్థనా వేళ అయితే. ఏ వేళ అయితే? ప్రార్థనా సమయమైనప్పుడు మనము అలా చేస్తే మన జీవితాలు చక్కబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు శిష్యులైన వారు ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు ఓ ప్రయాణములో ఉన్నారు కదా. ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఆయన శిష్యులను ఏమని చెప్పాడు? బేత్సైదాకు ముందు వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశారు. అంటే శిష్యులు ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకే ప్రయాణం చేస్తున్నారు పడవలో. అయినా కూడా వారు తుఫానును ఎదుర్కోవాల్సి వచ్చింది, వారు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో మనము ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి రావచ్చు, కొన్ని తుఫానులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే అలాంటి సమయంలో, ఎలాంటి సమయంలో? ఆయన ఆజ్ఞను గైకొని ఆ చేస్తున్న ప్రయాణములో కానీ చేస్తున్న పనులలో కానీ మనకేదైనా సమస్యలు ఎదురైతే ఆ సమస్యల విషయమై ప్రభువు ఖచ్చితంగా స్పందిస్తాడు అని ఈ వాక్యం నాకు నేర్పిస్తుంది. ఏంటి నేను నేర్చుకుంటున్న పాఠం ఏంటి? మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? ప్రభువు ఆజ్ఞకు లోబడి మనం చేసే ప్రయాణాలలో కానీ మనం చేసే పనులలో కానీ ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు ప్రభువు ఆ సమస్యల విషయమై ఖచ్చితంగా స్పందిస్తాడు. కాబట్టి మొదటిగా రూఢి చేసుకోవాలి, నేను ఎదుర్కొంటున్న సమస్య ప్రభువు ఆజ్ఞ గైకొన్నప్పటికీ ఎదురైన సమస్య, లేకపోతే ప్రభువు ఆజ్ఞను గైకొనకపోవుట వలన ఎదురైన సమస్య. మీరు సమస్యలను బాగానే విశ్లేషిస్తారుగా, విశ్లేషించరా? భలే. కొంతమందికి విశ్లేషణ ఎప్పుడు ఒకటే పాయింట్ ఏంటంటే, ఇదంతా ఆయన వల్లనేనండి అంటారు. ఎవరు? మా సోదరీమణులందరూ. ఎవరి వల్ల వచ్చిందంటే తిప్పలు? అంతా ఆయన వల్లే. ఎవరి వల్ల? అవునా, అంతా ఆయన వల్లేనా? నీ విశ్లేషణ సరిగా లేదమ్మా. నో, ఆలోచన. సమస్య ఎవరి వలన, దేని వలన ఆలోచన చేయి. నువ్వు యథార్థ హృదయముతో విశ్లేషించు. నీవు ఎదుర్కొంటున్న సమస్య ప్రభువు ఆజ్ఞను గైకొన్నప్పటికీ ఎదుర్కొంటున్న సమస్య, లేకపోతే ప్రభువు ఆజ్ఞను గైకొనకపోవుట వలన ఎదురైన సమస్య? అక్కడ వద్దాం. రైట్. ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ప్రభువు ఆజ్ఞను గైకొనకపోవుట వలన ఎదురైన సమస్య అనుకోండి, ఆన్సర్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఏంటి ఆన్సరు? ఆజ్ఞను గైకో, సమస్య పరిష్కారం అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. అర్థమైంది కదా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్య
ప్రభువు ఆజ్ఞను గైకొనకపోవుట వలన కలిగిన సమస్య అని నీకు తెలిస్తే వెంటనే ఆజ్ఞను గైకో, సమస్య అంతే తొందరగా పరిష్కారం అయిపోద్ది. రైట్, చూచావు లేదండి, నాకు తెలిసినంతలో, నేను చూసుకున్నంతలో, నా పరిశీలనలో నేను ప్రభువు ఆజ్ఞకు విధేయుడిగానే ఉన్నాను, ప్రభువు ఆజ్ఞ ప్రకారంగానే నేను జీవిస్తున్నాను, అయినా కూడా సమస్యను ఎదుర్కొంటున్నాను అని గనక అంటే, ఇదిగో ఇప్పుడే ఈ వాక్య భాగం నీకు చెప్పే మాట ఏంటంటే, శిష్యులు ఎలాగున ఆయన పంపిస్తేనేగా వెళ్ళింది. చెప్పండి, వాళ్ళు సొంతగా వెళ్ళారా, ఆయన పంపిస్తే వెళ్ళారా? ఆయన వెళ్ళమంటేనే వెళ్ళింది. ఏమన్నాడు? బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఆయన ఆజ్ఞ ప్రకారంగానే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి కొన్ని సమస్యలు ఎదురైనాయి. ఆయన స్పందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రైట్, ముందుగా మనం గమనిస్తే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకొనదగిన పాఠాలు కొన్ని ఉన్నాయి. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే, మన సమస్యలను ప్రభువు చూస్తాడు. ఆమేన్. మన సమస్యలను ప్రభువు చూస్తాడు. ఎందుకంటే మనం చదువుతాం 48వ వచనములో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. సో ఈ ఉదయకాలము దేవుని బిడ్డ, నీవెంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇది నీకు నాకు ఆదరణ కలిగించే విషయం. నీవెంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీవెంత సర్దుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత తగ్గించుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. తగ్గించుకుంటుంటే చూస్తాడు. నువ్వు ఎచ్చిపో, అది కూడా చూస్తాడు దేవుడు. ఏది? నీకెంత నోరు తొందరైందో ఆయన చూస్తాడు. ఇక్కడ చూడండి, వారు దోణె నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా, నీ కుటుంబ పోషణ కొరకు నీవెంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇక ఆ లిస్ట్ వెళ్ళిపోద్ది మరి శాంతాడులాగా. ఆగదు ఇది, ఆపాలి ఎక్కడో చోట, లేకపోతే కష్టం. రైట్, చూడండి, వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూశా. నువ్వెంత సర్దుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత తగ్గించుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబ పోషణ కొరకు నువ్వెంత కష్టిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. మన ప్రభువు చూస్తాడు. వారు తెడ్లు వేయటంలో బహుగా బాధపడుతున్నారు. ఆయన చూశాడు. ఎక్కడి నుండి చూశాడు? వాళ్ళు ఎక్కడున్నారు, ఆయన ఎక్కడున్నారు? చాలాసార్లు మన అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? నిజంగానే ఇక్కడ మనం ఏం చదువుతాం? వారి అక్కడ మాట మీరు గమనించండి. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. ఎక్కడుండెను ఆయన? ఆయన మెట్టనుండెను. మనం చాలాసార్లు, దేవా నీకేం తెలుసయ్యా నా బాధలు, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు. ఆయన మెట్టనుండెను, వీరేమో సముద్రము మధ్య నుండెను. కనబడుద్దా అండి దేవునికి? కనబడుద్దా? ఆయన ఎక్కడో ఆకాశమున ఉన్నాడు. ఆకాశమందలి దేవునికి నేను విజ్ఞాపన చేసి అంటాడు నెహెమ్యా. అంటే దేవుడు ఆకాశమున ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ కష్టం ఆయనకు కనబడుతుందంటావా? మీ అమ్మా నాన్నకు కనపడదేమో. కార్తీక్ను ఇంకోసారి ప్రస్తావిస్తే బాధపడతాడేమో. ఏం పర్లేదులే, తర్వాత ఎదనంటే చెప్పుకుంటాడు. నేను హైదరాబాదులో పడుతున్న కష్టాలు మా అమ్మకేం తెలుసు? నిజంగానే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నదమ్ములు పక్కపక్కనే ఉంటారు. తమ్ముడు ఎంత బాధపడుతున్నాడో అన్నకేం తెలుసుద్ది, అన్నెంత బాధపడుతున్నాడో తమ్ముడికేం తెలుసుద్ది. అక్క చెల్లెళ్ళు పక్కపక్కనే ఉంటారు. అక్కెంత బాధపడుతున్నాడో చెల్లెమ్మకేం తెలుస్తుంది, చెల్లెమ్మ ఎంత బాధపడుతున్నాడో అక్కకేం తెలుస్తుంది. దేవుని పిల్లలారా, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ అక్క చెల్లెండ్రులకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, కానీ నీవెంత కష్టపడుతున్నావో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన బాధలు, మన కన్నీళ్ళు, మన పోరాటాలు ప్రభువునకు తెలియనివి కావు. హల్లెలూయా. మన పోరాటాలు ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు, మన కన్నీళ్ళు ఆయనకు తెలుసు. మనుషులు చూడకపోయినా
ప్రభువు చూస్తాడు. హల్లెలూయ. ఆయన చూచుచున్న దేవుడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పెట్టుచున్న కష్టమును ఆయన చూచాడు. చాలాసార్లు మీకు చూపించాను అన్నమాట నిర్గమకాండములో నుంచి. ఆయన వారి కష్టమును చూచాడు, ఆయన వారి మొరను విన్నాడు. దేవుని బిడ్డ, నీవెదుర్కొంటున్న సమస్య ఎంత రహస్యమైనదైనా ప్రభువు దానిని చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదియును లేదు. దోనె సముద్రము మధ్య నుండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను, అయినను వారు పడుతున్న కష్టాన్ని ఆయన చూడగలిగాడు. మీరేమన్నా చూడగలరా? ఎప్పుడైనా సముద్రం దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని, ఆ మధ్య బోట్లో ఎక్కడ మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఎక్కిస్తాం, మీరు గుర్తుపట్టలేరు. సముద్రం దగ్గరికి వెళితే అంత దూరం ఏంటో మనకేమీ అర్థం కాదు. కానీ ప్రభువు కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. నీవెదుర్కొంటున్న సమస్య ఎంత రహస్యమైనదైనా కావచ్చు. కొన్ని సమస్యలు బహిరంగంగా చెప్పుకోగలిగిన ఉంటాయి, కొన్ని అసలు వల్ల కాదు. అవునంటారా కాదంటారు? ఇప్పుడు మనం ఉన్నామండి, మన దేహమే మన దేహములోనే కొన్ని చోట్ల ఉన్న బాధల్ని ఫ్రీగా చెప్పేస్తాం, కొన్ని చోట్ల ఉన్న బాధలు అసలు చెప్పడానికి వల్ల కాదు. ఏం మాట్లాడరు కాదా? మన దేహమందు కలిగిన ప్రతిబాధను మనం స్పష్టంగా ఇతరులతో చెప్పుకోగలమా? సో కొన్నిసార్లు ఎంత ఇదిగా అంటే పిల్లలు పోయిన తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనంత పరిస్థితి ఉంటుంది. అయితే అది కూడా దేవుడు ఎరుగును. ఇలాంటివి చెప్పడానికి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడు. హల్లెలూయా. ఇది కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ద్వేషించబడడం ఆయన చూస్తున్నాడు. నీవు అపార్థం చేసుకొనబడుటను కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా అంటే ఆయన అంటాడు ఎస్, ఆమేన్. మీరెదుర్కొంటున్న సమస్య ఎంత రహస్యమైనదైనా ప్రభువు దానిని చూస్తున్నాడు. సో మొదటి విషయం, మన సమస్యలను ప్రభువు చూస్తాడు. హల్లెలూయా. రెండవ విషయం మనం చూస్తే ఆ 48వ వచనములోనే కేవలం చూడటమేనా, చేసేది ఏమైనా ఉందా అనరేంటి మీరు? ఏమో చూడటమేనా, చేసేదే ఉన్నదా? కొంతమంది ఉంటారులే, దేవుడు చుట్టమేంటి వీళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. ఎవరు అంటారు కదా, ఏమండి ఆ మారాడే మనిషో మరి ఏందో నాకు తెలియదు, సోత్తా కూడా చెప్పరేంటండి? సోత్తా కూడా కనీసం చెయ్యి, కనీస సహాయము చేయరు. కానీ ఆయన కేవలం చూచుటతోనే సరిపెట్టుకునే దేవుడు కాదు, వినుటతోనే ఊరకుండే దేవుడు కాదు. సరైన సమయంలో ప్రభువు మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం చూస్తే వారిని చూచి ఆయన ఏం చేశాడు? మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున, టైం కూడా స్పెసిఫిక్గా ఉంది ఇక్కడ, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. మీ గతంలో చెప్పాను, యూదుల సమయ లెక్కింపు ఎలా ఉంటుందంటే వాళ్ళు పగలుని 4 భాగాలుగా రాత్రిని 4 భాగాలుగా లెక్కిస్తారు. జాముల లెక్క చొప్పున లెక్కిస్తారు. జనరల్గా మన లెక్కల ప్రకారం అయితే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు కదా. రాత్రి 4వ జాము అంటే అర్థం ఏంటనుకున్నారు? తెల్లవారుజాము సుమారు 3 గంటలు అప్పుడు వచ్చాడంట. ఎన్ని గంటలకి? అంతే, ఒక జాము ఈజ్ ఈక్వల్ టు 3 గంటలండి. రాత్రి 4 జాములు అంటే 3 4 12 వస్తుంది కదా. 4వ జాము అంటే ఎప్పుడు? 3 నుంచి 6 4వ జాము అవుద్ది. అది అర్థమైందా మీకు? అంటే ప్రభువు ఏ సమయంలో వాళ్ళ దగ్గరకు వచ్చారు? ఏ సమయంలో వచ్చారు? సరైన సమయంలో ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. మీకు అనిపించవచ్చు సాయంకాలమే రావచ్చుగా, ఎప్పుడు రావచ్చు కదా, అంతే కదా. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి అని మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, సరైన సమయంలో ప్రభువు వస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభువు వెంటనే రాలేదు గనుక
ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తుంటాం. ఆయన నిర్లక్ష్యం చేస్తాడా? ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సమయము పరిపూర్ణమైనది. ఆయన నిర్లక్ష్యం చేసే ప్రభువు కాదు, అలక్ష్యం చేసే ప్రభువు కాదు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలస్యం అని మనకనిపించిన ప్రభు ఎప్పుడూ ఆలస్యంగా రాడు. ఆయన సరైన సమయానికే వస్తాడు. శిష్యుల శక్తి చెప్పండి ముగిసిపోయింది, అలసిపోయింది. తెడ్లు వేసి 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 ఏమైపోయింది చెప్పండి? ఇక వాళ్ళ శక్తి అయిపోయింది. అయిపోయిన సమయంలో ఆయన వారి దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా జీవితంలో, మన జీవితంలో సరైన సమయంలో ప్రభువు మన దగ్గరకు వస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగం మనకు వివరిస్తుంది. గడిచిన శుక్రవారం కూడా మన వాక్యం ధ్యానం చేశాం. అదేంటంటే, కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభువు మరియతో అన్న మాట ఏంటంటే, నా సమయం ఇంకను రాలేదు అని అన్నాడు. నా సమయం ఇంకను రాలేదన్నాడు. కానీ సమయమైనప్పుడు ఆయన ఏం చేశాడు? జోక్యము చేసుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయన నిశ్చయంగా స్పందిస్తాడు. సరైన సమయానికి ఆయన జోక్యము చేసుకుంటాడు, మనల్ని సమీపించే దేవుడు. ఇక మూడవ విషయాన్ని మనం చూస్తే, భయపడిన హృదయాలకు ప్రభువు ధైర్యం చెప్పేటువంటి వారుగా ఉన్నారు. ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన సమస్యల తీవ్రత దెబ్బకి మనకు సహాయం చేసే వాళ్ళు దగ్గరకు వచ్చినా కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అవునా కాదండి? కొన్నిసార్లు మన సమస్యల తీవ్రత ఒక రేంజ్లో ఉంటుంది, ఒక స్థాయికి వెళ్ళిపోద్ది. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే, సహాయం చేయడానికి ఎవరన్నా దగ్గరకు వచ్చినా వద్దు బాబోయ్ అనేటంతటి పరిస్థితులు. ఇక్కడ మీరు అదే జరిగింది చూడండి. చూస్తే 4వ జామున సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని. అసలు ఈ వాక్యం ఫస్ట్ చదివినప్పుడు నాకు అర్థం కాల. వచ్చింది దేనికి చెప్పరేంటండి? సహాయం చేయడానికేగా, సహాయం చేయడానికి. మరి దాటిపోవడం ఎందుకు? వచ్చింది వాళ్ళ కోసమేగా. ప్లీజ్ అండి, మీరు బాగా అర్థం చేసుకోండి. వచ్చింది వాళ్ళ కోసమే. మరి దాటిపోవడం ఏంది? మీకేమనిపించలేదా? బైబిల్ అలా చదువుతున్నప్పుడు వారిని దాటిపోవాలనని ఉండెను. అదేంటి? వాళ్ళ దగ్గరకు రావాలి కదా, వారిని దాటిపోవాలని ఉండెనని ఏంటంటే, దేవుని పిల్లలారా, వాళ్ళు స్పందించాలి, వాళ్ళు ప్రతిస్పందించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు మనలను సమీపిస్తాడు, కానీ మనం ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? సహాయం చేయడానికి వచ్చిన ఆయనను చూచి చెప్పండి, భూతమని తలంచి కేకలు వేసిరి. ఏం చేశారు? భూతమని తలంచి. కొంతమంది అంతే, రాత్రిపూట మీరు చూడండి, కొన్నిసార్లు మీకు ఎప్పుడన్నా ఇలాంటి జరిగినాయో లేదో, పిల్లలు ఏదన్నా కలవరపడుతుంటే మీరు చెయ్యేసినా కానీ భయపడిపోతారు. ఎందుకు? రే నేను 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 అనేదాకా అర్థం. అంటే ఆ భయము యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే, సహాయం చేసే హస్తాన్ని కూడా మింగేసే హస్తమేమో అనుకుంటాం. అంతేనంటారా? కాదా? లేకపోతే నశింపజేసే హస్తమేమో అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు మన అపోహలకి, మన భయాలకి మనం ఏమవుతామంటే, మనకు సహాయం చేసే దేవుని హస్తాన్ని కూడా మనం ఏం చేసుకుంటాం కొన్నిసార్లు. థ్యాంక్ గాడ్, ప్రభు వెంటనే మాట్లాడబట్టి సరిపోయింది. ఆయన మాట్లాడడం కొంచెం కానీ ఆలస్యం చేస్తే ఒక్కోళ్ళు ఎగిరి దూకేవాళ్ళేమో. ఎక్కడికి? ఖచ్చితంగా బోట్లో నుంచి ఎక్కడికి దూకేవాళ్ళు? సముద్రంలో. ఆయన అందుకనే వెంటనే ఆయన వారిని పలకరించి అని మనం చూస్తున్నాం. ఏం చేట? ఒకవేళ ప్రభు వారిని పలకరించడంలో కొంచెం ఆలస్యమైన ఒక్కోడొక్కోడు ఏం చేసేవాడు? అందులో దూకేవాడు, చచ్చిపోయేవాళ్ళు. అందుకనే ప్రభు వారిని వెంటనే పలుకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, మన సమస్యల మధ్యలో ఆయన సన్నిధి చాలు. నేను అన్న ఆ ఒక్క మాట, నేనే అనే ఆ ఒక్క మాట మనకెంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సో మొదటిగా మనం చూసాం, అదేంటంటే మన ప్రభువు మన సమస్యలను చూస్తాడు, సరైన సమయములో మన దగ్గరికి వస్తాడు.
భయపడిన మన హృదయాలకు ఆయన ధైర్యము చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 4వది మనం చూస్తే 51వ వచనంలో, తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. హల్లెలూయ. అంటే అర్థమవుతుంది, మన సమస్యలపై ప్రభువునకు సంపూర్ణ అధికారము ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఒక్క మాటలో ఇలా చెప్తాను, ఏదైనా ఏమైనా ఎవరైనా ఆయనకు లోబడవలసిందే. హల్లెలూయ. ఈవెన్ సాతాను సహితము ఆయనకు లోబడవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సమస్యలపై ప్రభువునకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. మనకు అసాధ్యమైనది ప్రభువునకు సులువైనది. ఆ గాలి వాళ్ళను కలవరపెట్టింది, కానీ ప్రభువును కాదు. ఆ తుఫాను వారిని కలవరపెట్టింది, కానీ ప్రభువును కాదు. మన ప్రభువుకు మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద సంపూర్ణ అధికారము ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకనే మనం చూస్తే తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అది అణిగిపోవలసిందంతే. ఆయన దోణిలోనికి వచ్చినప్పుడు గాలి ఏమవ్వాలి? అణగవలసిందే. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి పొందారు. ఎందుకు విభ్రాంతి పొందారు? ఇదేంట్రా, ఎంతమంది ఉన్నాం, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? అలు పెరగకుండా ఏం చేస్తున్నాం? తెడ్లు వేస్తూనే ఉన్నాం. ఇంత చేసినా కూడా అవ్వలేదు. కానీ ఆయన దోణి ఎక్కగానే గాలేంటబ్బా ఇలా అణిగిపోయిందంటే అధికారము గలవాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు ఎవరు చెప్పండి? అధికారము గలవాడు. మరి ముఖ్యంగా నీవు ఎదుర్కొంటున్న సమస్యలపై దేవునికి అధికారం ఉన్నది అన్న సత్యం నీవు నేను గ్రహించుట, అది ఒక గొప్ప ఆదరణను మనకు కలిగిస్తుంది. చివరికి ఈ మాట చెప్తాను, అదేంటంటే చూడండి 52వ వచనం, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదంట. ఇక్కడ విషయం ఏంటంటే, సమస్యల ద్వారా విశ్వాసాన్ని బలపరచాలనేది ప్రభు ఉద్దేశం. ప్రభు ఉద్దేశం ఏంటి చెప్పండి? అంటే ఈ మాటలకి ఈ 52వ వచనానికి అసలు ఏంటి పొంతన అంటే, ఈ ప్రయాణం చేయడానికి జస్ట్ ముందే వాళ్ళు ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. కానీ వాళ్ళు చూసిన అద్భుతం వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేయలేదు. అందుకని ఇక్కడ ఏముంది? వారి హృదయము కఠినమాయను. ఎందుకు కఠినమైంది? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది కంటే పైగా ఉన్న వాళ్ళకి ఆహారంగా ఆయన పంచాడు కదా. అది కన్నులారా చూచారు కదా, మీ కళ్ళతో మీరు చూచారు, మీ చేతులతో ఆ మిగిలిన ముక్కలను గంపలనెత్తారు కదా. మరి ఏం నేర్చుకున్నారు మీరు? ఆయన ఏం నేర్చుకోవాలని కోరాడు అంటే, ఆయా సమస్యలపై జయము పొందుతూ ఉన్నప్పుడు ఏమవ్వాలి చెప్పండి? విశ్వాసము బలపరచు. అంటే అద్భుతాలు చూసినా వాళ్ళు పాఠము నేర్చుకోవాలి. అద్భుతాలు చూసినా హృదయము మారలేదు. సో కష్టకాలములో మన హృదయము విశ్వాసములో పెరగాలి. అంతేకాదు, ప్రతి సమస్య వెనుక ఒక ఆత్మీయ పాఠము ఉంటుంది. ఏం చెప్పండి? ప్రతి సమస్య వెనుక ఒక ఆత్మీయ పాఠము ఉంటుంది. అంటే ప్రభువు వారు ఏమి నేర్చుకోవాలని కోరాడు? అసాధ్యమైన దానిని ఆయన సాధ్యపరచగలవాడని వాళ్ళు నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం. కానీ వాళ్ళు నేర్చుకోవాలా. వాళ్ళ హృదయం ఏమైందట? కఠినపరచబడింది. హృదయం కఠినమైనప్పుడు మనం పాఠాలు నేర్చుకోము. హృదయం మెత్తనైనప్పుడే మనము పాఠములు, హృదయము తెరవబడినప్పుడే మనము పాఠములు సో 5 ప్రధానమైన విషయాలు ఈ వాక్య భాగములో మనకు కనబడుతున్నాయి. మన ప్రభువు మన సమస్యలను చూస్తాడు. సరైన సమయంలో ఆయన మన దగ్గరకు వస్తాడు. భయపడిన వేళ ఆయన మన హృదయాలకు ధైర్యం చెప్తాడు. సమస్యలపై ప్రభువునకు సంపూర్ణమైన అధికారము ఉంది. సమస్యల ద్వారా మన విశ్వాసాన్ని బలపరచాలనేది ప్రభువు యొక్క ఉద్దేశం. అందుకని ఎలాంటి తుఫానులో ఉన్నా, మీరు ఏదైనా తుఫాన్లో ఉన్నారేమో, ఏం లేదా?
ఇప్పుడు చెప్పర్లే, తర్వాత చెప్తారు. మీరు ఎలాంటి తుఫానులో ఉన్నా, తుఫానులో ఉన్న మన చూపు మన సమస్యలపై కాకుండా సమస్యలను చూచి స్పందించే ప్రభువు మీద నిలుపుదాం. మన చూపు దేని మీద ఉండాలి చెప్పాలి? మన చూపు మన సమస్యల మీద కాకుండా మన సమస్యలకు స్పందించే, మన సమస్యలను పరిష్కరించే ప్రభువు మీద మనం నిలిపి ఉంచుదాం. మన సమస్యలు ప్రభువునకు మరుగైనవి కావు. సరైన సమయంలో ఆయన స్పందిస్తాడు, ఆయన వాటిని పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మన చూపును ఏం చేద్దాం చెప్పండి? లెట్ us turn our attention, మన యొక్క ఏకాగ్రతను, మన చూపును ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళిద్దాం? సమస్యల మీద నుంచి ప్రభువు మీదకు మళ్ళిద్దాం. అయితే ముందుగా మీతో చెప్పిన మాట మరువద్దు సుమా. ఏంటది? నీకు ఎదురైన సమస్య, నీవు ప్రభువు ఆజ్ఞను గైకొన్నప్పటికీ ఎదురైన సమస్య, లేకపోతే ప్రభువు ఆజ్ఞను గైకొననందున ఎదురైన సమస్య, అది మొదటగా నువ్వు తేల్చుకోవాలి. ఒకవేళ అది నీవు ఆయన ఆజ్ఞను గైకొననందున కలిగిన సమస్య అని నీకు తేలితే, ఈ పూటే, ఈ రోజే, ఈ గడియలోనే ఆయన ఆజ్ఞకు విధేయత చూపించు, నీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఒకవేళ లేదండి, నేను ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాను, నా హృదయ పరిశీలన నేను చేసుకున్నాను, పరిశోధన చేసుకున్నాను, నాకెక్కడా కూడా నేను ప్రభు ఆజ్ఞను మీరినట్టుగా నాకు అసలు అర్థం కావట్లేదు, అయినా కూడా నేను సమస్య గుండా వెళుతున్నాను అంటావా? రైట్. ఇప్పుడే మనం చదివిన వాక్యం అదే చెప్తుంది. ఏంటంటే, వాళ్ళు ప్రభువు ఆజ్ఞ మేరకే, ఆయన చెప్పిన ప్రకారంగానే ప్రయాణంలో ఉన్నారు. వారు సమస్య ఎదుర్కొన్నారు, చూసి ఆయన ఊరుకోలేదు, ఆయన స్పందించాడు. ఖచ్చితంగా నీ విషయంలో, నా విషయంలో కూడా ఆయన స్పందించే దేవుడు, ఆయన పరిష్కరించేటువంటి దేవుడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలమున నీవు మాకు అనుగ్రహించిన ఉపదేశము కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రభుడవైన మీరు మాకు మంచి మాదిరిని చూపించారు. మా ప్రార్థనా జీవితాన్ని క్రమపరుచుకోవాల్సిన సంగతిని మాకు నేర్పించారు. అలాగే మా సమస్యలను చూచి మేము భయపడవలసిన అవసరం లేదు. మా సమస్యలను ప్రభువా నీవు చూస్తూ వాటికి స్పందించి నిశ్చయముగా నీవు మమ్మను లేవనెత్తువాడవని, మా సమస్యలు పరిష్కరించే దేవుడవని మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మా సమస్యలు అవి ఎంత రహస్యమైనవైనా అవి నీకు మరుగైనవి కాదు అని మాతో మాట్లాడి మమ్మను ధైర్యపరిచినందుకు వందనాలు. ప్రభువా, మాకు నేర్పించండి, ప్రార్థనకు సమయమైనప్పుడు ఎంతటి వారినైనా సాగనంపేటువంటి ఆ తెగింపు మాకు దయచేయి నాయనా. ఎంతటి విషయమునైనా ప్రక్కన ఉంచగలిగినటువంటి ఆ స్థితిని మాకు దయచేయి ప్రభువా. ఆ ప్రార్థనా జీవితమే మా జీవితాల్లో పలు విధమైన పరిస్థితులను చక్కబెడుతుంది అని ఈరోజున మీరు మాతో మాట్లాడారు. బహుజన సమూహముల మీద ఎగబడుతున్నా వారిని మీరు సాగనంపేశారు. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళుట ద్వారా మాకు మంచి మాదిరిని మా జీవితంలో మీరు చూపించినందులకు స్తోత్రం తండ్రి. ప్రభువా, కృపను అనుగ్రహించుము దేవా. సమస్యలను బట్టి కలవరపడక, సమస్యలను పరిష్కరించు నీ వైపు చూస్తూ ధైర్యము వహించుటకు కృప దయచేయి. నీవు సంపూర్ణ అధికారము గల దేవుడవు. ఏదైనా ఏమైనా అది మీకు లోబడవలసిందే. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. సమస్యల ద్వారా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించడం మీ ప్రణాళిక ఉండగా, ఎక్కడా మా హృదయాన్ని కఠినం చేసుకోకుండా, నాడు జయమిచ్చిన దేవుడు నేడును నాకు జయమిస్తాడు అనే బలమైన విశ్వాసంతో ముందుకు సాగిపోగలిగిన కృపను అందరికీ దయచేయండి. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన ఉపదేశం మా హృదయ క్షేత్రములలో
మంచి నేలన పడిన విత్తనములాగా ఫలించి వృద్ధి పొందుటకు సహాయం చేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.